హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందుకే మా స్వీటీ ఎందుకు అలా చూస్తుందంటే మేమైతే ఊరు వెళ్తున్నాం 2 రోజుల ముందే దానికి తెలిసిపోయింది అనమాట. అందుకే అలా నాన్ స్టాప్గా వదలకుండా అయితే మమ్మల్ని మా చుట్టే తిరుగుతుంది. అది ఎందుకు అంత ఫీల్ అవుతుందంటే ఇంట్లో ఎవరు ఉండమన్నమాట. అక్కలు కూడా ఊరు వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ మావైతే సహా అందరూ మొత్తం ఊరైతే ప్లాన్ చేసుకున్నాము. అక్కలైతే కాశీ వెళ్తున్నారు, మేమైతే షిరిడి వెళ్తున్నాం. మామయ్య అయితే గుజరాత్, మొత్తం ఒక 15 డేస్ టూర్ అనమాట. మావైతే జస్ట్ ఒక 10 డేస్ టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఊరు అన్ని రోజులు అనుకుంటే కనుక అది పొరపాటే. ఎందుకంటే సగం రోజులని ట్రైన్లోనే గడిచిపోతాయి అనమాట. ఒక్కొక్క జర్నీ 2 రోజులు ఒక్కొక్క ఊరికినా. మా బ్యాడ్ లక్ ఏంటో అసలు 10కి రావాల్సిన ట్రైను ఇంకా 3 అవర్స్ లేట్ అట. మెసేజ్ రాగానే ఇంకా మేము నైట్ 1 గంటకి అయితే వెళ్ళాము రైల్వే స్టేషన్కి బయలుదేరైతే. మావి కూడా సేమ్ మా ట్రైన్ అనమాట, ఎల్టీటీ అంట. మేమైతే విజయవాడలో దిగేసి మళ్ళీ ట్రైన్ మారాలి. మావి అయితే సేమ్ ట్రైన్లోనే వెళ్ళిపోతారు. ట్రైన్ రావడమే లేట్ కదా, మార్నింగ్ 7:30 అయింది దిగినప్పటికి. మామయ్యలు అయితే ఇంకా టీ తాగేసి అటు నుంచి అటు వాళ్ళు ట్రైన్ బయలుదేరిపోగానే మేమైతే ఇంకో ట్రైన్ క్యాచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మార్నింగే అయిపోయింది కదా, ఖాళీగా ఉండడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ ఆకలేసేది. అందులోనే ఇంకా జర్నీ కదా, నైట్ అంతా జర్నీ చేసుకొని ఉన్నాము. మార్నింగే ఇంకా టిఫిన్ రాగానే టిఫిన్ అయితే కొనేసారు మా ఆయన అయితే. ఇంకా టిఫిన్ అయితే చేసాం పిల్లలు, నేను, మా ఆయన అయితే. టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని పడుకునిపోయాం అనమాట. ఎండ చూడండి చాలా దారుణంగా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే మా వాళ్ళతో తిప్పలైతే తప్పవు అనమాట. కంప్లైంట్లు ఇంక ఎవరి మాట వినాలని చెప్పేసి విని వెళ్ళినట్టయితే ఊరుకునిపోయాము. ఇంకెక్కడికి వచ్చినా తన్నులు తిట్లేనా అని చెప్పేసి ఇంకా చూసి చూడనట్టయితే వదిలేసాను నేను, మా ఆయన. 2 రోజుల జర్నీ తర్వాత మేమైతే వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళి ట్రైన్ అయితే దిగిపోయాము షిరిడీలోని. షిరిడి వచ్చి 2 ఇయర్స్ అయితే అయిపోయింది. ఇది 3rd టైం అనమాట వెళ్ళి. మా పెద్ద బాబుకి మొక్కు ఉందని చెప్పేసి వాడికి 3 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే వెళ్ళాము. అదే ఫస్ట్ టైం అనమాట నేనైతే షిరిడి చూడటము. మా పిల్లల ఇద్దరి పేర్లలో కూడా సాయిబాబా పేరు అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. పెద్దోడి పేరు అయితే ప్రీతం సాయి, చిన్నోడి పేరు అయితే దీప్తం సాయి. అందుకే కొంచెం షిరిడి అంటే కొద్దిగా అఫెక్షన్ అనమాట నాకు, మా ఆయనకిన. ట్రైన్ అయితే దిగ్గానే ఇంకా ఆటో వాళ్ళు దండయాత్ర చేసినట్టే అనమాట మన మీద. ఆటో ఎక్కకపోతే లాక్కెళ్ళైనా ఎక్కించేసుకుంటారు, అలాగ ఉన్నారు జనాలు అయితే. కానీ మనకి ఏమాత్రం లాంగ్వేజ్ తెలియపోయినా, ఏమాత్రం మనం అమాయకంగా ఉన్నా ఖచ్చితంగా మోసం అయితే చేసేస్తారనమాట. ఆల్రెడీ మేము 2 టైమ్స్ అయితే అలా జరిగింది మాకు కొన్ని ఇన్సిడెంట్స్. అంటే ఫస్ట్ ఎక్కినప్పుడు అయితే ఒక రేట్ చెప్తారు, తర్వాత దిగే ముందు ఇంకో రేట్ చెప్తారు. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకోండి, ఇంకా అయితే ఇంక చెప్పక్కర్లేదు, కన్ఫామ్గా మోసం చేసేస్తారు. మా ఆయనకి ఎలాగో హిందీ వచ్చు కాబట్టి మనకైతే అంత భయం లేదనమాట. ఇంకా నాకు పిల్లలకు కూడా కొంచెం అర్థమవుతుంది. పిల్లలంటే మా పెద్దోడికి నాకు అనమాట. ఇంకా మా చిన్నోడికి అంతగా ఏం తెలియదు. ఒక్క 15 డేస్ 20 డేస్ కానీ మనం ఉన్నాం అనుకోండి ఇక్కడ, కన్ఫామ్గా మనకు కూడా హిందీ వచ్చేస్తుంది వీళ్ళతో మాట్లాడి. ఇంకా మేమైతే రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ కాటేజ్లో ఉంటాయి కదా, కాటేజ్లో రూమ్స్ మొత్తానికి అక్కడికైతే వెళ్ళిపోయాము. ఎప్పుడు వచ్చిన దగ్గర అయితే రాలేదు. అసలు ఈ రూమ్స్ అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. మేము ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళామని చెప్పాను కదా, ఆ రూమ్స్ అయితే ఎక్సలెంట్ అనమాట. మనం ఇంకా తిరిగి చూడక్కర్లేదు, అంత బాగుంటుంది. దేవస్థానం రూమ్లే ఇవి కూడా, దేవస్థానందే, కొంచెం దూరం అనమాట. అంటే ఒక 10 మినిట్స్ జర్నీ అయితే పడుద్ది. అదే ఇంతకుముందు తీసుకున్నవి అయితే ఒక 5 మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు గుడి దగ్గరికి బై వాక్. ఇదైతే ఆటో ఎక్కి 10 మినిట్స్. ఇంకా రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఎందుకంటే 2 డేస్ జర్నీ చేసాం కదా, ట్రైన్ జర్నీ. గ్రేజర్ కూడా లేదనమాట, అదే బ్యాడ్ లక్. ఐస్ ముక్కల్లా ఉన్నాయి నీళ్ళు. ఎలాగోలా గబగబా స్నానాలు చేసి గుడికి అయితే బయలుదేరిపోయాం ఫస్ట్. టిఫిన్స్ అయితే మా ఆయన పార్సల్ తెచ్చారు, రూమ్లోనే చేసాము. ఇంకా ఒక దగ్గర ఆగి అదంతా టైం వేస్ట్ అని చెప్పి ఇంక రూమ్కే తీసుకొచ్చారు. ఇంకా వెళ్ళగానే చెప్పులు, ఫోన్లు అయితే పెట్టాము. అక్కడ టోకెన్ తీసుకొని ఇంక లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. జస్ట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అంతా అయిపోయింది. అది కూడా 200 రూపీస్ అనమాట. ఎందుకంటే కొంచెం బేగా అయిపోద్ది దర్శనం అని చెప్పేసి 200 రూపీస్దే తీసుకున్నాము. 11కి వెళ్ళాము, 11:20 కల్లా బయటకు వచ్చాము. ఇంకా అక్కడైతే చెప్పులు, ఫోన్లు అవి రిటర్న్ తీసుకొని ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయిపోగానే ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది కదా, ఒక హోటల్కి అయితే వెళ్ళి భోజనం అయితే చేసాము. ఎక్కువ ఏం చెప్పలేదు, ఎందుకంటే అక్కడ సంగతి మనకు ఆల్రెడీ తెలుసు. ఫుడ్ అయితే ఏం బాగోదు. ఒక కర్డ్ రైస్న టమాటా రైస్ చెప్తే 600 అయిందనమాట. పరమ వేస్ట్ అనిపించింది. దాని బదులు నేనే బాగా చేస్తాను అని చెప్పాను నేనైతే మా ఆయనతోని. ఇంకా అక్కడి నుంచి శని సింగ్నాపూర్ అంటాం కదా, అక్కడికైతే వెళ్ళాము.
2 hours జర్నీ అయితే పట్టింది. లాస్ట్ 2 times వచ్చినప్పుడల్లా దేవుడి దగ్గరికే పంపించారు. ఇప్పుడైతే సగంలోనే ఆపేశారనమాట. ఇంకా దూరం నుంచి దేవుడికి అయితే దండం పెట్టుకొని అక్కడ ఆయిల్ అమ్ముతారు కదా, ఆయిల్ అయితే వేసేసి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. మళ్ళీ రూమ్కి వచ్చినప్పటికి 7:30 అయింది. దేవస్థానంలోనే భోంచేస్తాం.